శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయొచ్చు. శ్వాస ఉన్నవాళ్ళు, ముక్కులో గాలి ముక్తికి మరిదారి. మనకు ముక్తి మార్గాన్ని చూపించేది మన ముక్కులోని గాలియే. వేమన మహానుభావుడు చెప్పిన ఈ గొప్ప సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. గాలిలోన బుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మ మెరుగలేరు జనులు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయా, విశ్వదాభిరామ వినురవేమా. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. మనకు ముక్తి మార్గాన్ని చూపించేది మన ముక్కులోని గాలియే. మనం ఎక్కడో వెతుకుతున్నాం ముక్తి మార్గం కొరకు. నీతో పాటు నీవు ఉంటే నీకు ముక్తి దొరుకుతుంది. నిన్ను నీవు గమనిస్తే నీకు ముక్తి దొరుకుతుంది. నీలోకి నీవు ప్రయాణిస్తే నీకు ముక్తి దొరుకుతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తున్నారంటే, ఉత్తమోత్తమంబులుచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగియున్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ. అంటే రేపు మనము ఉంటామని గ్యారంటీ ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా? లేదు. మరి నిన్న జరిగిపోయింది తలుసుకొని బాధపడుతున్నాము, రేపు గురించి బాధపడుతున్నాం, ఈ రోజును వదిలేస్తున్నాం. ఈ రోజు ఆనందంగా ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నాం మనము? ఈ రోజును వదిలేసి నిన్న గురించి ఆలోచిస్తూ రేపటి గురించి బాధపడుతూ భయంతో ఆందోళనతో మన జీవితాన్ని అంతా కూడా దుఃఖమయం చేసుకుంటున్నాం అన్నట్టు. మరి అది అవసరం లేదు. ఈ క్షణంతో పాటు ఎవరైతే జీవించడం నేర్చుకుంటారో అది అద్భుతమైన జీవితాన్ని మనకు అందిస్తుంది. ఈ క్షణం ఇది మనది, అవునా? ఇది మన చేతిలోనే ఉంది కదా. ఈ క్షణం దీంట్లో హ్యాపీగా ఉంటే ఇక నెక్స్ట్ క్షణం కూడా హ్యాపీగానే ఉంటాం కదా. అది ఎప్పుడు నేర్చుకుంటామంటే ధ్యాన సాధన ద్వారా నేర్చుకుంటాం. ఆ ధ్యాన సాధన చేద్దాం మనమందరం కూడా. మనమంతా భూమిపైకి వచ్చింది ఆనందంగా జీవించడానికి. కానీ ఏమనుకుంటున్నామంటే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారని ఒక్కటే పోల్చుకొని బాధపడుతూ మన జీవితం అంతా దుఃఖమయం చేసుకుంటున్నాం. చేజారినది నిన్నటి దినము, జనించనిది రేపటి దినము, అవి అందనివి మనకెందుకురా, అవి అందనివి మనకెందుకురా, ఈ దినమే మనదనుకుందామురా. అవునా? ఈ దినమే మనది. ఈ దినంతో పాటు ఉండడం నేర్చుకుందాం. ఈ దినంతో పాటు ఉండడం నేర్చుకుంటే హ్యాపీగా జీవిస్తాం. ఒక్కటి గమనించుకోవాలి, మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి ఎప్పుడు కూడా. మనకు 3 పూటల తిండి ఉంది కదా, 3 పూటలు భగవంతుడు ఇచ్చాడు కదా. పాపం వాళ్ళకి 2 పూటలు తినడానికి కూడా లేదు కదా, వాళ్ళకి అసలే లేదు కదా. వాళ్ళకన్నా మనం బెటరే కదా, అవునా? అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి బిల్డింగ్ ఉంది, మనకెందుకు లేదు అని అనుకుంటే మాత్రం బాధ వస్తుంది. ఆ బాధ ఎప్పుడు పడకుండా ఉండాలంటే మనకన్నా లో స్థితిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. అది మనకి చాలా అవసరం కూడా. అట్లని నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటూ లో స్థితిలో ఉండాలని కాదు. ఎందుకంటే ఈయన మనకేం కావాలనో అది అంతా ఇచ్చేస్తాడు. ఎవరికి ఏం కావాలనో అది దొరుకుతూనే ఉంటుంది.
ఎవరికి ఏం కావాలన్నా అది దొరుకుతుంది. ఏమి జన్మము ఏమి జీవనము, నిలువెల్ల బ్రతుకు కాలిపోవుట దేనికోసము. ఏమి జన్మము ఏమి జీవనము, నిలువెల్ల బ్రతుకు కాలిపోవుట దేనికోసము. ఎవరికెవరో ఎరుకలేదు, ఏది ఎప్పుడో తెలిసి రాదు. ఎవరికెవరో ఎరుకలేదు, ఏది ఎప్పుడో తెలిసి రాదు. మనసు చెడితే బాగుపడదు, వయసు పోతే తిరిగి రాదు. మనసు చెడగొట్టుకుంటున్నాం, రోజు చెడగొట్టుకుంటున్నాం మనసును. ఆ చెడగొట్టుకున్న మనసును బాగు చేయాలంటే ఏమి బాగు చేయగలుగుతాం చెప్పండి? ఎన్ని రోజులు పడుతుంది అది చెడగొట్టుకున్న మనసును బాగు చేయడం? మనసు చెడితే బాగుపడదు, వయసు పోతే తిరిగి రాదు. ఈ రోజు గడిచిందంటే మన జీవితంలో ఒక రోజు గడిచిపోయినట్టే కదా. మనం మృత్యువుకు దగ్గర అవుతున్నట్టు. మనం సంవత్సరాలు దొబ్బేస్తూ ఉన్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తలేదు. మనసు చెడితే బాగుపడదు, వయసు పోతే తిరిగి రాదు. పిల్లలతో భక్తి భావనలు వాళ్ళలో బాగా పాతుకుపోయేలా మనము కృషి చేద్దాం. వాళ్ళంతా కూడా డైవర్ట్ అవుతున్నారు, భక్తి లేదు వాళ్ళకి. డీజే ఎప్పుడు పెడదామా, ఎప్పుడు ఎగురుదామా అని చూస్తుంటారు. ఎందుకంటే అంతటా జరిగేది అదే, ఇక్కడని కాదు. మేము మా కాలనీలలో కూడా చూస్తూ ఉన్నాము. కాకపోతే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రతిరోజు భజనలు, మా వినాయకుని దగ్గర ప్రతిరోజు భజన ఉంటుంది. భజన తర్వాతనే బతుకమ్మలు ఆడడము, కోలాటాలు ఆడడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మీరు కూడా అలా అలవాటు చేయండి. పిల్లల అందరిలో ఆ భక్తి భావాలను పెంపొందించండి. పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు, మీరంతా కూడా ముందుకు వచ్చి పిల్లలలో భక్తిని నాటుదాం. మన సాంప్రదాయాలను కొనసాగిద్దాం. డీజే సంస్కృతిని పక్కకు తీసేద్దాం, అది మనది కాదు. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చాలామంది ఈ మధ్య ఉన్న చోటనే పడిపోయి చనిపోతున్నారు డీజేలకు.
మరి